హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ట్రేడ్ డిస్క్ అనే మన ఆల్గో టూల్ ఉంది కదండి, అందులో 3 బ్యూటిఫుల్ ఫీచర్స్ యాడ్ చేసామండి. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మనం చూద్దామండి. సో ఎవరైనా ఒకవేళ కనుక ఈ ఛానల్కి కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి చాలా టూల్స్ మీరు కనుక ఒకసారి మన వెబ్సైట్కి వెళ్తే bluechipalgos.com మన వెబ్సైట్ అండి. ఇందులో మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, ఎస్పెషల్లీ ట్రేడ్ స్కాల్పర్, ట్రేడ్ డిస్క్, ఓకే, ట్రేడ్ పోస్ట్ డెస్క్టాప్, ఇవి చాలా ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే మీరు ఈక్విటీ అవ్వచ్చు, కమోడిటీ అవ్వచ్చు, లేకపోతే ఆప్షన్స్ ట్రేడర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు ట్రేడర్ అయితే కంపల్సరీ ట్రై చేయాల్సిన టూల్స్ అండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇవి ఆల్మోస్ట్ 85,000 వర్త్ టూల్స్ ఫ్రీగా కేవలం తెలుగు వాళ్ళకి ఫ్రీగా కూడా ఇవి మేము ఇవ్వటం జరుగుతుందండి. సో ఇందులో ఇప్పుడు మనకి ట్రేడ్ డిస్క్ అని ఒక టూల్ ఉందండి. ఆ ట్రేడ్ డిస్క్లో మనం కొత్త ఫీచర్స్ యాడ్ చేసాము. రీసెంట్గా 1.6 వర్జన్ రిలీజ్ చేసామండి. ఏంటి ఆ ఫీచర్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, బట్ అంతకంటే ముందు ఇందాక చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు చాలా ఫ్రీ టూల్స్ కానీ స్ట్రాటజీస్ కానీ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ అట్లాగే ఇంకొక విషయం అండి, ఎవరికైనా స్కాలర్షిప్ కావాలి అనుకుంటే ట్రేడింగ్ స్కాలర్షిప్ మేము ఎవ్రీ మంత్ ఒక 5 to 10 మెంబర్స్కి ఇస్తాము. ఆ ట్రేడింగ్ స్కాలర్షిప్ కూడా రిలీజ్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్కి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ట్రేడింగ్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రేడ్ డిస్క్లో మీ అందరికీ తెలిసిందే ఇది. ఈ ట్రేడ్ డిస్క్ అనేది ఎవరికంటే ఎక్కువ యూజ్ అవుతుంది? డిస్క్రిషనరీ ట్రేడర్స్కి. ఓకే, మన ఏ ఆల్గో టూల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉండవు, ఇన్బిల్ట్ కానీ లేకపోతే రెడీమేడ్ స్ట్రాటజీస్ ఉండవండి, అది అందరికీ తెలిసిందే. మనం అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే బెస్ట్ ఇన్ క్లాస్ ఆల్గో టూల్స్ డిస్క్రిషనరీ ట్రేడర్స్కి చేస్తాము. మీ బ్రోకర్స్ ఎవ్వరు ఇవ్వని ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇస్తామండి. సో అందులో భాగంగా ఈ ట్రేడ్ డిస్క్ అనేది మనం డెవలప్ చేసాం 2-3 years బ్యాక్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీలెగ్ స్ట్రాటజీ ట్రేడ్ చేయాలంటే సింపుల్గా మీరు మల్టీలెగ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ ఓకే. అండ్ బై ద వే ఇది పేపర్ ట్రేడ్ అండి, జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం పేపర్ ట్రేడ్ చూపిస్తున్నాం. మన దగ్గర పేపర్ ట్రేడ్, లైవ్ ట్రేడ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఆల్రైట్, సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ కొడతారు. మల్టిపుల్ లెగ్స్ మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవాలి అంటే మీకు ఈ టూల్ ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే, ఎందుకు అంటే చాలాసార్లు ఈ ప్రొఫెషనల్ కానీ అడ్వాన్స్ ట్రేడర్స్ ఆర్ ఈవెన్ బిగినర్స్ కూడా మల్టిపుల్ లెగ్స్తో ట్రేడ్ చేస్తుంటారు. ఓకే, ఏదో ఒక స్ట్రాటజీ, ఆయన కాండరో, స్ప్రెడ్స్, లేకపోతే స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ ఇట్లాంటివి తీసుకుంటాం. అవి అడ్జస్ట్ చేయాలి పొజిషన్స్ అంటే మీకు బ్రోకర్ దగ్గర చాలా పెద్ద తలనొప్పి. ఓకే, అలాంటివి ఏమి ఇక్కడ ఉండవు. ఎందుకంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ సెక్షన్ చూసారు కదా, ఈ అడ్జస్ట్మెంట్ సెక్షన్లో మీకు మొత్తం ఆల్ ఫీచర్స్, ఓకే, ఇండివిజువల్ ఎగ్జిట్స్ కానీ స్ట్రైక్స్ షిఫ్ట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆప్షన్ చైన్లో చూడండి, మీరు తీసుకుందాం, మీకు ఇక్కడ కలర్ చేసాం మేము. మనం ఏం తీసుకున్నాం? 24,250, 24,200 బై చేసాం. 24,200 24,150 పుట్టికి చేంజ్ చేయాలి మీరు. ఓకే, అంటే 24,200 150కి. ఇక్కడ మీకు ఒక స్ట్రైక్ బిఫోర్కి వెళ్ళొచ్చు, 2 strikes బిఫోర్ వెళ్ళొచ్చు, ఒక స్ట్రైక్ ఆఫ్టర్ వెళ్ళొచ్చు, 2 strikes ఆఫ్టర్ వెళ్ళొచ్చు. నేను సింపుల్గా ఇక్కడ ఒక్క బటన్ కొడుతున్నా చూడండి, ఇక్కడ లెస్ దెన్, ఈ ఒక్క లెస్ దెన్ బటన్ కొట్టంగానే విత్ ఇన్ ఎ సెకండ్ 200 ఎగ్జిట్ అయిపోయి 150 వచ్చేసింది. పొజిషన్ బుక్లో కూడా చూడండి, 200 ఎగ్జిట్ అయిపోయింది, 150 వచ్చేసింది. ఇదే మీరు బ్రోకర్లో చేయాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 10-20 seconds పడుతుంది. మీకు ఫస్ట్ అది వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని దీన్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దాన్ని ఎంటర్ అయ్యి ఇదంతా. అట్లాగే మీకు స్ట్రైక్స్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. లేదు సార్, నాకు కస్టమ్ స్ట్రైక్ కావాలి, నేను డైరెక్ట్గా 24,200 నుంచి నేను 23,750కి వెళ్ళాలంటారా? ఓకే, మీరు డైరెక్ట్గా ఇక్కడ కస్టమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇవన్నీ తెలుసు, మీకు వీడియోస్ చేసాము. ఒకవేళ మీరు కనుక కొత్త అయితే మీరు వెళ్ళి చూసుకోండి, మన పాత వీడియోస్లో ఫుల్ లెంత్ వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు మేము చేసిన కొన్ని చేంజెస్ చెప్తా వినండి. ఇక్కడ క్వాంటిటీ సెక్షన్ ఉంది, ఇదంతా స్ట్రైక్ సెక్షన్ అండి. ఓకే, మీరు ఒకవేళ స్ట్రైక్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ సెక్షన్ అంతా, ఈ స్ట్రైక్స్ గ్రేటర్ దాన్, డబుల్ గ్రేటర్ దాన్, కస్టము, ఇక్కడ దాకా స్ట్రైక్ అడ్జస్ట్మెంట్. ఇది క్వాంటిటీ అడ్జస్ట్మెంట్. ఓకే, ఇంతకు ముందు కూడా మనకు క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ ఉంది, కానీ మేము ఇంకా ఇంట్యూటివ్గా ఈజీగా చేసాము. ఓకే, ఇంతకుముందు కొంచెం ఏంటంటే అడ్జస్ట్ చేయడానికి అటు ఇటు యూజర్స్ కొంచెం కష్టపడ్డారని ఫీడ్బ్యాక్ వచ్చింది. మేము ప్రతి ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేస్తామండి. సో అందుకనే మేము ఇంకా ఈజీగా చేసాం. ఏం చేసామంటే ఈసారి ఫస్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉంది, స్ట్రైక్స్ లాగానే. అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ సింగిల్ లాట్స్ చేసుకోవాలి అంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ నేను క్లిక్ చేయగానే 2 lots వచ్చేసింది నాకు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి, 75 ఉన్నది ఏమైంది, ఇక్కడ 150 అయిపోయింది. ఓకే, ఇంకొకటి కావాలంటే తీసుకుంటా, ఏమైంది, 225 అయింది. మళ్ళీ ఒకటి తగ్గిస్తా, మళ్ళీ 150 అవుతుంది. సో విత్ ఇన్ ఎలాంటిది, ఒక టాయ్ లాంటిది మీకు. ఓకే, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ దీంతో పాటు ఏం చేసామంటే 50% ఆఫ్ అని ఇచ్చాం మేము.
ఓకే, అంటే 50% ఎగ్జిట్ అవ్వచ్చు, 50% యాడ్ కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని లాట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు 2 లాట్స్ ఉన్నాయి. ఓకే, మీరు 50% అని కొడితే మీకు ఏమవుతుందండి, 2లో హాఫ్ ఎంత, 1 లాట్, రైట్? సో 2 + 1 3 లాట్స్ అయింది మీకు. అలాగే మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా 50% అవ్వచ్చు. అయితే ఇక్కడ కొంతమంది డౌట్ రావచ్చు, సార్ 4 లాట్స్ ఉంటే ఈజీగా 50% అంటే క్యాల్కులేట్ చేయొచ్చు, 3 లాట్స్ ఉంటే ఎలాగాని, రైట్? 3 లాట్స్ ఉంటే మేము ఏం చేస్తామంటే 3లో హాఫ్ ఎంతండి, 1.5, అవునా? 0.5 మనకి మ్యాథమెటిక్స్లో ఏమవుతుంది, రౌండ్ ఆఫ్ చేసి 2 అంటాం కదా. సో 2 లాట్స్ మేము ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, సో 0.5 ఉన్నదాన్ని కూడా మేము రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని ఎగ్జిట్ అయిపోతాం. సో ఇలా మీరు 50% యాడ్ చేసుకోవచ్చు, 50% పార్షియల్ ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే కొంతమంది క్లయింట్స్, సార్ నేను ఇప్పుడు 1 నుంచి డైరెక్ట్గా నేను ఒక 8 లాట్స్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్, ప్రతిసారి సింగిల్గా కొట్టలేను కదా అంటారా? ఓకే, నో ప్రాబ్లం, క్వాంటిటీ అని ఇచ్చాం మేము. క్వాంటిటీ దగ్గర మీరు 7 యాడ్ చేసుకోండి, ఓకే కొట్టండి, డైరెక్ట్గా మీకు 8 అయిపోతుంది. ఎంత ఈజీగా ఉందండి చెప్పండి. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాము మేము. స్టాప్ లాస్ లేకపోతే పెట్టుకోవచ్చు, మీరు ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఎస్ఎల్ ప్రైస్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ రన్ అవుతుందండి ఇది, మనకి ఎల్టీపీ వచ్చేసి 1 రూపీ ఉంది. ఓకే, ఫస్ట్ది మీరు ఒక 2 రూపీస్ దగ్గర పెట్టాలంటే డైరెక్ట్గా ఇక్కడ 2 అని పెట్టి ఓకే కొట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు స్టాప్ లాసెస్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే రియల్లీ స్పెషల్ ఫీచర్స్ అండి ఇవన్నీ. ఆల్ సిఈస్ అన్నీ కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఒక ఐరన్ కాండోర్ని హోల్డ్ చేస్తున్నారు, మార్కెట్ సడన్గా మూవ్ అయితే మీరు ఐరన్ కాండోర్ సెట్ మొత్తం కూడా మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి. అంటే 4 లెగ్స్ని ఎగ్జిట్ అయ్యి 4 లెగ్స్ని మళ్ళీ ఎంటర్ అవ్వాలి, 8 యాక్షన్స్ చేయాలి మీరు. ఇందులో అది ఏం అవసరం లేదండి, సింపుల్గా మీరు ఆల్ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆల్ కాల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్ కాల్ ఆప్షన్స్ని ఈ జస్ట్ ఒక గ్రేటర్ దెన్ కొడితే ఒక స్ట్రైక్ షిఫ్ట్ అవుతుంది. లేదు నేను 2 అవ్వాలనుకుంటారా, 2 కొట్టండి, ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అలాగా పుట్ ఆప్షన్స్ కూడా కావాలి అంటే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, గ్రేటర్ దెన్, డబుల్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, డబుల్ లెస్ దెన్, ఆల్ కాల్ ఆప్షన్స్ ఎగ్జిట్ అవ్వాలా, ఏమైనా ఇమీడియట్గా లేటెస్ట్ ఏదో ఒక వార్ కానీ లేకపోతే న్యూస్ కానీ వచ్చింది, మార్కెట్స్ సడన్గా పైకి కానీ కిందకి కానీ వెళ్తున్నాయి, 1 సైడ్ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారు మీరు, కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ, షూర్ మీరు ఆల్ కాల్ ఆప్షన్స్ ఎగ్జిట్ కొట్టేయండి, ఆల్ పుట్ ఆప్షన్స్ ఎగ్జిట్ కొట్టండి. లేదు ఇండివిజువల్ ఎగ్జిట్స్ కావాలి, ఇండివిజువల్ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఓకే, లేదు సార్ నేను నా దగ్గర 10 లెగ్స్ ఉన్నాయి, అందులో నేను 7 లెగ్స్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా అంటారా, ఇక్కడ మీకు కింద పొజిషన్ బుక్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఇండివిజువల్గా కూడా ఇచ్చాం. ఇవన్నీ చేసి ఎగ్జిట్ సెలెక్టెడ్ అని కొట్టండి, ఆ 7 లెగ్స్ ఎగ్జిట్ అయిపోతాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ మీకు ఇందులో ఉన్నాయండి. ఓకే, అండ్ కస్టమ్ అడ్జస్ట్మెంట్ ఇందాక చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది 150 నుంచి ఏదో ఒక 300 చేసి ఇక్కడ కస్టమ్ షిఫ్ట్ అని కొడితే అది మీకు కావాల్సిన కస్టమ్ స్ట్రైక్కి వెళ్ళిపోతుంది. ఓకే, కస్టమ్ షిఫ్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమ్ షిఫ్ట్ ఏంటంటే మీరు కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాంటిటీ, ఈ క్వాంటిటీ ఇందాక ఎట్లయితే ఉందో అట్లాగే బల్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ ఉందండి. బల్క్గా కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీస్ని చేంజ్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ కూడా మీరు 1 లాట్ యాడ్ చేయాలనుకున్నారు. ఓకే, ఏం చేయొచ్చండి, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కదా, ఆ గ్రేటర్ దెన్ కనుక చేస్తే చూసారా 2 8 ఉంది, 9 అయింది, 2 2, మళ్ళీ లెస్ దెన్ అంటే 1 8 1 1. ఓకే, అట్లా కాదు, నేను 3 లాట్స్ యాడ్ చేయాలనుకుంటున్నా అంటే ఇది పెట్టి మోడిఫై క్వాంటిటీ అనండి, అన్నిటికీ 3 3 యాడ్ అయిపోతుంది. హౌ బ్యూటిఫుల్ ఈజ్ ఇట్. ఓకే, ఎంత ఈజీ ఉంటుందండి మీ ట్రేడింగ్ ఇట్లా ఉంటే. ఓకే, అండ్ అట్లాగే మనకి ఇక్కడ +50% -50% కూడా ఉందని ఇందాక చెప్పిందే, కాకపోతే బల్క్ యాక్షన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ -50% అని చేస్తున్నాను ఇక్కడ. ఓకే, -50% చేస్తే ఏమవుతుందంటే ఇది 2 అవుతుంది, అండ్ ఇది వచ్చేసి 5 అవుతుంది, అండ్ ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే, మీరు చూసారా అన్నీ కూడా 50-50 అయిపోయినాయి. ఇది 11 ఉంది కదా, 0.5 కూడా మనం యాడ్ చేసి 6 చేస్తాం దాన్ని. సో 11 - 6 మనకి 5 లాట్స్. ఇట్లాగా మీరు ఏది కావాలన్నా కూడా ఈ బటన్స్ హ్యాండీగా ఉంటాయండి, క్విక్ బటన్స్ అంటాము. ఓకే, సో చాలా హ్యాండీగా ఉంటాయి మీకు, మీరు ఎట్లా కావాలంటే అట్లా దీంతో మీ పొజిషన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే చేంజ్, ఈ క్వాంటిటీ చేంజ్ చేసాం మనము, ఇక్కడ మంచిగా క్వాంటిటీ 50% లెస్ దెన్ అని ఇప్పుడు చాలా ఈజీగా ఇచ్చాము. సెకండ్ ఏంటి అంటే ఇక్కడ ఆల్ సి ఎగ్జిట్, ఆల్ పి ఎగ్జిట్ కూడా ఇచ్చామండి. ఇంతకుముందు మనకి 2 బటన్స్ లేవు, సో ఇప్పుడు అవి కూడా ఇచ్చాము. అండ్ థర్డ్ది ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్లో ట్రైల్ మ్యాక్స్ లాస్. ఓకే, ఇవన్నీ గ్లోబల్ సెట్టింగ్స్ మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 రూపీస్ కనుక ప్రాఫిట్ వస్తే ఆల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవాలి, అలాగే 5,000 రూపీస్ కనుక లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇవన్నీ గ్లోబల్ మ్యాక్స్ లాస్, గ్లోబల్ మ్యాక్స్ ప్రాఫిట్ మీకు తెలుసు. ఆటో ఎగ్జిట్ టైం కూడా తెలుసు, ఏదైతే మీరు టైం ఇస్తారో ఆ టైంకి మొత్తం పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. అండర్లయింగ్ బేస్డ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రేడింగ్ దేని మీద చేస్తారండి, మల్టీ లెగ్లో చేసేటప్పుడు అండర్లయింగ్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ చూసుకొని అందులో మీరు ట్రేడ్ చేస్తుంటారు. అండర్లయింగ్లో మీరు అనలైజ్ చేసేటప్పుడు మీకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి.
ఓకే, ఆ లెవెల్స్ వస్తే మాత్రం పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటారు. అయితే మీ బ్రోకర్ ఈ పొజిషన్స్ ఇస్తాడా? పోనీ ఏ టూల్లైనా మీకు ఇది ఉందా? మనం ఏం చేసామంటే మీరు అండర్లయింగ్ లెవెల్స్ ఇస్తే ఆ లెవెల్ హిట్ అయితే ఆల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. అది పై లెవెల్ కావచ్చు, కింద లెవెల్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంతకుముందు మనకు ఆల్రెడీ ప్రొటెక్ట్ ప్రాఫిట్స్ ఉందండి. అంటే లాక్ మినిమం ప్రాఫిట్, ట్రయల్ ప్రాఫిట్, లాక్ అండ్ ట్రయల్ అనేది ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ట్రయల్ కూడా యాడ్ చేసాం మనం. అంటే ఏంటి, గ్లోబల్ లాస్ మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, లేటెస్ట్ మీకు ప్రాఫిట్ అవసరం లేదు, ఓన్లీ లాస్ ఒకటి 5000 ఇచ్చుకున్నారు. ఓకే, ఇప్పుడు లాస్ ఎక్స్ మీరు 1000 పెట్టారు అండ్ వై 1000 పెట్టారు. అంటే ఏంటి, మీకు ఎవ్రీ 1000 రూపీస్ ప్రాఫిట్, ఇప్పుడు అంటే మనకి ఎంటీఎం అరౌండ్ 90 రూపీస్ ఉంది, లేటెస్ట్ సే మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఈ 5000 ఏమవుతుందండి, 4000కి అప్డేట్ అయిపోతుంది. ఇంకొక 1000 ప్రాఫిట్ వచ్చింది 2000, ఇదేమవుతుందండి 3000కి అవుతుంది. అలాగా మీకు ప్రాఫిట్ పెరిగే ప్రతి 1000 రూపీస్కి కూడా మీ స్టాప్ లాస్ అనేది 1000 పెరుగుతుంది. లేదు సార్ నాకు 500 చాలు అనుకుంటే ఎవ్రీ 1000 రూపీస్ ప్రాఫిట్కి 500 అనేది మీ స్టాప్ లాస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎందుకంటే ట్రెండింగ్ మార్కెట్స్ ఉన్నప్పుడు, మార్కెట్ మీ వైపు ఉన్నప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం ఎంతవరకు మార్కెట్ తీసుకెళ్తే అంతవరకు మీరు వెళ్ళొచ్చు. ఎప్పుడైనా సడన్గా రివర్స్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి వై కన్నా. ఓకే, మ్యాథమెటికల్గా లేకపోతే మనకి టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. సో ఆల్వేస్ ఎక్స్ షుడ్ బి హయ్యర్ దాన్ వై. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మనకి ఎగ్జిట్ ఆల్, అప్డేట్, రీసెట్ ఇవి ఎలాగో ఉన్నాయి మనకి, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ చైన్లో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు ఈ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆ పొజిషన్స్ తీసుకున్నాక మీరు ఇక్కడ చూడొచ్చు, మేము కలరింగ్ కూడా చేస్తున్నాం సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. రేపు మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఆప్షన్ చైన్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు సార్ నేను మాన్యువల్గా అవ్వాలనుకుంటున్నాను అంటారా, మాన్యువల్ స్ట్రైక్స్ ఉంది ఇక్కడ మీకు. ఇక్కడ మీరు స్ట్రైక్ ప్రైస్ కూడా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ చైన్లో ఏమవుతుందంటే మీకు ఫిక్స్ అయిపోతుంది కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఆర్ కరెంట్ మంత్ ఎక్స్పైరీ. కానీ లేదు సార్ నేను నెక్స్ట్ వీక్, ఫార్ వీక్ ఇట్లా చేసుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. మీకు మాన్యువల్గా కూడా ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఉంది. ఆర్డర్ బుక్, సెట్టింగ్స్ అండ్ లాక్స్ అండ్ ఈవెంట్స్లో మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం రికార్డ్ చేస్తామండి, ప్రతి యాక్షన్ కూడా, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. అండ్ మీకు ఆర్డర్ బుక్ గురించి తెలిసిందే, అన్ని ఆర్డర్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సెట్టింగ్స్లో ఏంటంటే ఫ్రీజ్ క్వాంటిటీ, ఇందులో ఈ ఫీచర్ కూడా ఉందండి. ఎవరైనా హై క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఫ్రీజ్ క్వాంటిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవి చేంజ్ అవ్వవు మనకి, బట్ ఇన్ కేస్ ఎన్ఎస్సి కానీ బీఎస్సీ కానీ చేంజ్ చేస్తే మీరు అక్కడ ఈ క్వాంటిటీస్ని కూడా మీరు అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకే ఇచ్చేసాం మేము. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ డిస్క్ వెరీ వెరీ గుడ్ టూల్, వెరీ ఇంపార్టెంట్ టూల్. ఎస్పెషల్లీ మీరు ఆప్షన్స్లో చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన టూల్ ఇది. ఓకే, సో మీరు ఒకవేళ కనుక కొత్త యూజర్ అయితే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7 days ఫ్రీ ట్రయల్ ఉంది. లేదు సార్ నాకు లైఫ్ టైం ఫ్రీగా కావాలి అన్నా కూడా మీరు తెలుగు వాళ్ళు అయితేనే, ఓకే, ఓన్లీ ఇఫ్ యు ఆర్ తెలుగు పర్సన్, తెలుగు స్పీకింగ్ పర్సన్, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ ఒక్క టూలే కాదండి, మా దగ్గర అవుట్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ స్కాల్పర్ అని ఇంకొక టూల్ ఉంది. ఆ టూల్ కానీ, ఈ టూల్ కానీ, ట్రేడ్ బాస్ డెస్క్టాప్ కానీ, అంటే టైం బేస్డ్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళ కోసం మన దగ్గర ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్, ట్రేడ్ బాట్స్ వెబ్ అని 2 టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి టూల్స్ మీకు కావాలి అంటే మీరు మమ్మల్ని వాట్సాప్ చేయండి, మేము మీకు ఎలాగా ఈ టూల్స్ని ఫ్రీగా ఇవ్వచ్చో మేము చెప్తాము. ఓకే, సో అది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే మాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో పెడతాము. ఓకే, వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవ్వరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఎందుకంటే ప్రతిసారి మీకు కొత్త ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కానీ, కొత్త స్ట్రాటజీస్ కానీ, కొత్త టూల్స్ని కానీ మేము ముందుకు తీసుకొస్తామండి. మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.